మనవరాలి మీద నింద పడేసరికి పాపం ముసలగుండె తట్టుకోలేకపోయింది. చూడు పిన్ని, నా పెళ్లికి ఎంతమంది వచ్చారో కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇంకా రాలేదు. ఆయన ఎప్పుడూ ఇంతే, అసలు టైంకే రారు. అదిగో రాయుడు వచ్చేసాడు. అయ్యో దేవుడా! రాయుడు చూసావా, నువ్వు చక్రం తీసుకురాలేదని తాతయ్య ఎలా అలిగి పడుకున్నాడు. గట్టిగా మాట్లాడకు, తాతయ్య లేస్తాడు. అవును, చక్రి అందరూ వచ్చేసారు రాయుడు, ఇంకా పెళ్లి ఒకటే ఆలస్యం. నువ్వు చక్రం తీసుకొస్తానని చెప్పావు కదా, చెప్పు రాయుడు. చక్రి తీసుకొస్తాను చెప్పావు కదా. చూడు తాతయ్య, పెళ్లి కన్నీ సిద్ధం చేసుకుని కూర్చుంటే చక్రం తీసుకురాలేదు. లే తాతయ్య, నువ్వు మాట్లాడు తాతయ్య. చూడండి, ఇవిగో చూడండి, 8 ఏళ్ల వయసులో మా బుజ్జి ఆ రామచంద్రరావు చేయబట్టుకుని ఇంటి గడప దాటి వెళుతూ, నానమ్మా